వాళ్ళకు అందరికంటే ఎక్కువ మనం 10 రూపాయలు ఎక్కిస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? మొత్తం అందరికంటే ఎందుకు ఇస్తున్నాం? గరీబులు ఇస్తున్నాం. ఇది కూడా 3 కాదు 8 రోజులు ఉంచచ్చు. ప్రజలు పెట్టుకుంటుంది, ప్రజలు పెట్టకున్నా ఫోల్డ్ వేస్తాం. ఫోల్డ్ వేస్తే ఖరాబ్ కాదు. ఫోల్డ్ వేస్తే అడిగిన ఆఫీసర్ మీరు కూడా బాబు ఎందుకు ఖరాబ్ అవుతాం? చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ కొద్దిగా హాస్పిటల్స్ అందుకొరకే ఇది గవర్నమెంట్లో వాళ్ళేమో ప్రాఫిట్లో కొరకు అమ్ముతాం. గవర్నమెంట్ ఎందుకు అమ్ముతున్నది? మీ ఆరోగ్యం కొరకు అమ్ముతుంది. అర్థం చేసుకోండి. పల్చగా ఉంటే ఆవు పలుకు పల్చగా ఉంటాయి, పలుచగా ఉంటాయి. మన దగ్గర పళ్ళు ఎక్కువ ఉన్నాయి, కావాల్సిన ఆవులు ఎక్కువ ఉన్నాయి. ఈ 2 ఇవ్వచ్చు. మనం మీరు వాడు ఇళ్ళు తిరిగి ఆడవాడు ఇబ్బందులు లెక్క ఉన్నాయి. మీరెవరు? తాగేవారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ ఆరోగ్యం కొరకిస్తుంది. ఎవరు కొరకిస్తున్నది? గవర్నమెంట్ ఏమైనా సంపాదించనా? ఎవరికి ఇస్తున్నారు? బాబు ప్రజలకు ఆరోగ్యం మంచిది. కల్పన అనకూడదు. మా గౌరవ కలుగుతారు ఎవరు ఉంటుంది. ఎంత ప్రజలున్నా మంచిగా ఇవన్నీ వినండి. ఆరోగ్యం మీ ప్రజల్లో పెడతారు. అవన్నీ మంచివి కావు, ఆరోగ్యం పోవు. వేయక మీ ప్రజలు పెట్టింది మంచిది చెప్పండి. అంటే ఇది కూడా పాలు మనం ఎప్పుడెప్పుడు ఇస్తున్నాం. వాడు ఎక్కడికి చేస్తాడు? ఆంధ్రకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి. ఇది ఇయ్యడానికి మనం ఎంత పొందుతున్నాం. అర్థమైందే? ఇది మీరు ప్రచారం వచ్చేస్తాం. ఆడవాళ్ళు నేను చెప్తాను, టీవీలో సోషల్ మీడియాలో చెప్తాను. అర్థమైందా? ఒక్క పాకెట్ బయట రమ్మినా एंड तक खत्म तक 87% 87% कैंसर आने की उम्मीद है दूध की तरफ से। लिहाजा हम सब की जिम्मेदारी अपने रियासत में रेवंत रेड्डी साहब और सुदर्शन रेड्डी साहब के आदेश पर विजय डेयरी का दूध इस्तेमाल करना। वो गवर्नमेंट का डिपार्टमेंट है, उसमें मिलावट नहीं रहता। लिहाजा हम सब यहाँ पर जो भी काउंसलर हो, जो भी पब्लिक रिप्रेजेंटेटिव्स हो, जो भी ऑफिसर्स हो, डेयरी के डिपार्टमेंट के लोग हो, घर घर जाकर मोहतरमा म्यूनसिपल चेयरमैन साहब खूसूसन खवातीनों को बताने के लिए, खवातीनों को बोलने के लिए। और आप समझते होंगे हॉस्पिटलों में आज बच्चों के बीमारियों की तादाद बढ़ते जा रही है। बच्चों को बीमारी कैसा आ रही, क्यों आ रही? वो बीमारी सिर्फ दूध की वजह से आ रही है। लिहाजा हम सब की शहरियात का एक जिम्मेदारी है, उसमें हम सब मिलकर ये घर घर जाकर बताकर विजय डेयरी का दूध इस्तेमाल करने के लिए हम सब मिलकर काम करने के लिए ही साहब आज सब होटल वालों को, दूध खरीदने वालों को, दूध बेचने वालों को लूज दूध भी अगर खरीदे तो उसको कैसा है करने के लिए ही ये प्रोग्राम निजामाबाद में मुनक्किद किया गया और अब आज बोधन शहर में भी कर रहे। लिहाजा हम सब की तरफ से आपको रिक्वेस्ट कर रहे कि घर घर ले जाने की जिम्मेदारी और दूध के होटलों वाले जो दूध खरीद रहे उसके ऊपर भी गौर कर विजय डेयरी का दूध खरीदने के लिए हम अदबन गुजारिश करते हैं आप सबको। వరల్డ్ ఆర్గనైజేషన్ వారు మన ఆరోగ్యం గురించి హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2025 నాటికి 87% ఈ పాల ద్వారా అంటే కల్తీ పాలు తాగడం వల్ల అందరూ కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వారు నిర్ధారించడం జరిగింది। కాబట్టి ఇక్కడ మన బోధన్ పట్టణంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈ రోజు నుంచి మనం అందరం కూడా నా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా మరి విజయ డైరీ వారి ఆధ్వర్యంలో వారి స్టాఫ్ తో వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా లేడీస్ కి ముఖ్యంగా ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న లేవగానే పాల ప్యాకెట్ తీసుకురండి అని మేము చెప్పేది మేమే కాబట్టి పాల ప్యాకెట్ ఏదైతే మంచిది అనేది కూడా మాకు తెలుసు। యాక్చువల్ గా నేను హైదరాబాద్ లో ఒక 4 years ఉన్నాను। ఆ 4 years ఉన్నప్పుడు విజయ పాలే వాడాను।
అక్కడ వాడి ఇక్కడ బోధనకు వచ్చినాక వాడటంలో ఇక్కడ నాకు డిఫరెన్స్ కనిపించింది. బట్ నిజానికి విజయ పాల అంత టేస్ట్ వేరే ఏ పాలకి లేదు. మళ్ళీ రెడ్ మిల్క్ వస్తుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్, అది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే సేమ్ మనకి ఇక్కడ లోకల్లో గేదె పాలు ఎట్లా ఉంటాయో అదే టేస్ట్ ఉంటుంది. నేను పర్సనల్గా అది ఫేస్ చేశాను. ఆ విషయాన్ని నేను మీడియా ద్వారా ప్రజలందరికీ, బోధనపట్నంలో ఉన్న లేడీస్ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి విజయ పాలనే ప్రతి ఒక్కరు కొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.